నమస్తే. వారాహి నవరాత్రుల్లో ఈరోజు అష్టమి 8వ రోజు. రేపటితో నవరాత్రులు పూర్తవుతాయి. ఈ నవరాత్రుల్లో అమ్మవారి కథలు వినడం, చదువుకోవడం, చెప్పుకోవటం చాలా చాలా మంచిదిటండి. అంటే అమ్మవారు అంటే స్తోత్ర ప్రియురాలు. స్తోత్రం చేస్తే ఆవిడకి చాలా ఇష్టం ఉంటారు. ఆవిడ కథలు చెప్పుకుంటున్నామంటే ఇంకా ఆనందంగా ఆ ఇంట్లో చక్కగా వచ్చి పద్మాసనం వేసి కూర్చుంటుందిటండి. అంత ఇష్టం అంట. ఆవిడ భక్తుల్ని ఆవిడ వదలకుండా కాపాడుకుంటుంది. అందుకనే ఆవిడ మనం స్తోత్రం చేసి ఇల్లు శుభ్రతగా ఉంచుకోవడం ముఖ్యమని మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు. కొన్ని పేర్లను అంటే నామాలు వస్తాయి అమ్మవారికి పూజ చేసేవాటిలో. అవి ఏంటి అన్నది ఈరోజు తెలుసుకుందామండి. మంగళ చండిక అంటే ఎవరు, ఏంటి? ఈ మంగళ చండిక అనే ఆవిడ ప్రకృతి ముఖం నుంచి పుట్టిన దేవత. ప్రతి మంగళవారం నాడు ఈ తల్లిని సువాసనలు పూజిస్తే పుత్రపోత్రాభివృద్ధిని ఇష్టకామ్యార్థాన సిద్ధిని కలిగిస్తుంది. సర్వమంగళ అన్నారు అందుకనే. అంటే ఈ అన్ని మనకి కోరికల్ని తీర్చేటటువంటి తల్లిని సర్వమంగళ అంటారు. లోకాలను క్షణంలో దహించి మళ్ళీ యథాతథంగా సృష్టించగలిగే సమర్థవంతురాలు మంగళ చండిక. తర్వాత దేవి ప్రధానాంశం వల్ల పుట్టిన ఆవిడ దుర్గ. ఈవిడ కృష్ణరూపిణి. ఈవిడ దేవి యొక్క నొసట నుండి ఉదయించింది. సుమ్మని శుంభుల్ని సంహరించి లోకంలో 4 పురుషార్థాలను భక్తులకు ఫలింపచేసినటువంటి దివ్యమూర్తి దుర్గ. ఇక తర్వాత భూమి, వసుంధర, చాలా పేర్లతో పిలుస్తాం. భూమి కూడా దేవి యొక్క ప్రధానాంశభూతురాలే ఈవిడాను. అయితే సర్వాధార, సర్వ సంపత్ప్రదాత్రి, రత్నగర్భ, సమస్త సురాసుర మానవ సంపూజ్యురాలు. ఇక దేవి యొక్క కళల వల్ల పుట్టిన కాంతలు, వాళ్ళ యొక్క మహిమ గొప్పతనం ఉండండి. స్వాహ అగ్ని యొక్క భార్య. ఆవిడ దయ వల్లనే దేవతలకు ఆవిర్భాగాలు అందుతాయండి. దక్షిణాదేవి. ఈమెకు దీక్ష అని ఇంకో పేరు కూడా ఉంది. ఈమె యజ్ఞపురుషుని యొక్క ఇల్లాలు. అంటే దక్షిణాహీనములైన కర్మలు నిష్ఫలములు. అంటే దక్షిణ లేకుండా ఏది చేసినా సరే దానికి ప్రయోజనం ఉండదు. ఇంకా స్వధ, పితృపత్ని. ఆమెకి మన్నన ఇవ్వకపోతే పితృదేవతలకు చేసేటటువంటి దాన ధర్మాలు ఏవి కూడా తృప్తికరాలు అవవుట. ఇంకా స్వస్తి. స్వస్తి అన్నావిడ వాయుపత్ని. ఈమెను విడిచి దాన విధులు ఏవి కూడా ఫలించవండి. అంటే ఇక తుష్టి, అనంతుని భార్య. తుష్టి లేనిపోతే జగాలన్నీ కూడా నష్టపోతాయి. సంపత్తి, ఈశ్వరుని యొక్క ఇల్లాలు. ఈమె దయ లేకపోతే జగం అంతా పేదరికంతో బాధపడుతూ ఉంటుంది. ధృతి, కపిల పత్ని. అంటే కపిల మహర్షి యొక్క భార్య. ఈవిడ లోకాలకన్నిటికీ కూడా మంచి ధైర్యాన్ని ప్రసాదిస్తుంది. సత్యపత్ని సతి, అందరికీ చుట్రికాన్ని కలుపుతుంది. మోహపత్ని దయ, ఈమె లేకపోతే సృష్టి ఆగిపోతుంది. పుణ్యపత్ని ప్రతిష్ట, ఈమెను పూజించకపోతే లోకమంతా జీవోత్సవం. సుకృత పత్ని కీర్తి, కీర్తికి మన్నన లేకపోతే లోకానికంతటికీ కూడా సున్నావే. ఇక ఉద్యోగపత్ని క్రియ, క్రియాశూన్యమైన కర్మ వ్యర్థం అన్నమాట. అధర్ముని అర్ధాంగి మిథ్య ఈవిడి పేరు. ధూర్తురాలన్నమాట. ఈమె చెలికాడు కూడా కపటుడు. ఈ ఇద్దరు కలికాలంలో అందరి ఇళ్ల ముందర కూడా ఎటువంటి ఆటంకం లేకుండా చక్కగా సేవలు అందుకుంటూ ఉంటారట. ఇక కృతయుగంలో ఈ మిథ్య కనిపించదుట. త్రేతాయుగంలో సూక్ష్మ రూపంలో ఉంటుంది. ద్వాపరయుగంలో అర్ధదేహంతో ఉంటూ కలియుగంలో పూర్ణ రూపంతో సంచరిస్తూనే ఉంటుంది. ప్రతి ఇంటి ముందర తలుపులు తీసేసరికి ద్వారబంధానికి అటు ఇటు వీళ్ళే ఉంటారటండి.